హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్టీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ విపి తెలుగు టెక్. సో రిజల్ట్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. లైక్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీ ఎస్బిటెట్ 2026 రిజల్ట్స్ అని మీరు గూగుల్లో ట్రై చేస్తుంటే రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాయనేసి ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సో ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకైతే ఎటువంటి రిజల్ట్స్ రావట్లేదు. ఓకే, సో ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అనమాట. సో ఇంకా రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఇంకా చాలామంది నేను గమనిస్తున్నాను లాస్ట్ 2 days నుంచి, బ్రదర్ నువ్వు పెట్టేదాన్ని ఫేక్ వీడియోసే అండ్ నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫేకే, సో మీతో ఎందుకు సెక్రటరీ సార్ మాట్లాడతారు అది ఇది అనేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీరే చెప్పండి, వద్దు నువ్వు ఏ వీడియోస్ చేయొద్దు అంటే నేను ఇంకా కామ్ అయిపోతాను. ఓకేనా, సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా మీ దగ్గరకు వచ్చి చూపిస్తుంటే మీరు ఈ విధంగా నన్నే ఫేక్ అని చెప్పారు అంటే నేను ఇంకా ఉన్న అప్డేట్స్ను కూడా ఆపేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో అంతో కొంత మనకి లైక్ ఎస్బిటెట్ సెక్రటరీ సార్తో మనము లైక్ అంత ఫ్రీగా మనం అడగలేం కదా. నేనే లైక్ మెసేజ్ చేసేటప్పుడు అంతా కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. సార్ ఎలా సార్ రిక్వెస్టింగ్గా చేస్తూ ఉంటాను, ఎందుకంటే మన అవసరం ఇది. మీకోసం స్టాండ్ తీసుకొని ఇలా రిజల్ట్స్ అడుగుతుంటే మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, ఇంక వద్దు మాకు ఎటువంటిది ఏం అవసరం లేదు, అప్డేట్స్ ఏమి ఇవ్వకండి అంటే నేను కూడా సార్ని డిస్టర్బ్ చేయను. నాకు తెలుసు నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను సార్ని, బట్ అయినప్పటికీ స్టూడెంట్స్ కోసం కదా, ఏం కాదు అనే ఉద్దేశంతో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఓకే, సో ఎనీవే, సో బట్ అప్డేట్స్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేనైతే చెప్తున్నాను. సేమ్ ఇన్ఫర్మేషన్ నేను సెక్రటరీ సార్కి అయితే షేర్ చేశాను. సరే ఇలా అంటున్నారు చూడండి అనేసి, రాంగ్ న్యూస్ అనేసి అయితే సార్ చెప్పేశారు. దాని తర్వాత బట్ మన పేజ్లో నో రిజల్ట్స్ సార్ అంటే ఇన్ ప్రాసెసింగ్ విల్ బి రిలీజ్డ్ సూన్ అనేసి అయితే సార్ మెన్షన్ చేశారు. దాని తర్వాత నేను టుడే ఆర్ టుమారోనా సార్ అనేసి మెసేజ్ చేశా, బట్ ఇంకా రిప్లై అయితే రాలేదు. ఓకేనా, సో ఇన్ కేస్ నేను ఫేక్ చేయాలనుకుంటే టుడే ఆర్ టుమారోనా అని మెన్షన్ చేసిన వెంటనే ఇంకొక రిప్లై కూడా నేనే ఇచ్చింది, అవునా. బట్ అలా ఇవ్వను, ఎంతవరకు ఉందో అంతవరకే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా. ఓకేనా, ఇప్పుడు టుడే ఆర్ టుమారో ఏదో ఒకటి కన్ఫర్మేషన్ వచ్చిందంటే దానికి సంబంధించి మీ వరకు తీసుకొస్తాను, లేదంటే అది కూడా నేను చెప్పను. ఓకే, కన్ఫర్మేషన్ లేనిది వీడియో అయితే చెయ్యను. ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.